ఎక్స్క్యూజ్ మీ సార్. What is this? 5 రూపాయలు సార్. I know. Tell me, Salim, why are you doing like this? సార్, ఈ 5 రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజ్. ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం 300 రూపాయలు. తెలుసా? చెప్పండి సలీం. తెలుసు సార్. దెన్ వై? హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్. అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసాను. ఓహ్, నాట్ అగైన్. అందుకని 5 రూపాయలు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర 5 రూపాయలే ఉన్నాయి సార్. రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా. పాపం సార్, వాళ్ళకెవరూ లేరు. నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా? హాస్పిటల్. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్, ఆపరేషన్ థియేటర్ లో ఏదో ప్రాబ్లం అంట. స్వామి గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. హలో మ్యామ్, సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నారు మ్యామ్. హలో, నువ్వెవరు? మ్యామ్, నేను రిసెప్షనిస్ట్ ని మాట్లాడుతున్నాను. నేను సలీంతో మాట్లాడాలి. కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ మేడం. ఇతన్ని కట్టుకుని ఎలా వేగుతానో ఏంటో. హలో, నేను డాక్టర్ స్వామిని మాట్లాడుతున్నాను. సలీం మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు. సాయంత్రం మిమ్మల్ని కలుస్తా. ఐ హేట్ యు. నువ్వు నాకు నచ్చలేదు. నిషా, నా టవల్ ఎక్కడ? అల్లుడు గారు నా టవల్ ఎక్కడ? వచ్చి పలకరించాలి. నా టవల్ ఎక్కడో లోపలే పెట్టానే. ఈ ఇంట్లో ఏ ఒకటి పెట్టించుండదు. నేనెప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానో అప్పుడే నాకు మనశ్శాంతి. హాఫ్ అన్ అవర్ ముందు హీటర్ ఇవ్వన్నాను. ఎందుకు వెళ్ళలేదు? ఉంటే నోరు మూసుకుని కూర్చుంటాను అనుకున్నారా? నేనేంటో చూపిస్తా. నేను అడిగిన సాలరీ రెడీయా? సారీ అమ్మా, దోశ. ఎవరికి వాళ్ళు చేసి చేస్తూ సారీ అంట. సారీ ఎవరికి కావాలి? సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఈ చట్నీ మీద మూత పెట్టలేదు. అదే సారీ చెప్తున్నానుగా. ఏంటి సారీ? వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా? సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను. ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు, నర్సు ఫోన్ మాట్లాడుతుంది, అందరూ ఫోన్ మాట్లాడతారు. నువ్వు మాత్రం మాట్లాడవు కదా. చెప్పవే. హే, ఓకే బాయ్. ఓకే, ఫోన్ చేసి విసిగిస్తోంది. ఏం సలీం, నువ్వెందుకు సూర్య ఇలాగా 6 ప్యాక్ ట్రై చేయకూడదు? ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ నైస్ ఆన్ యూ. సూర్య అంటే నీకు బాగా ఇష్టమా? 6 ప్యాక్ అంటే ఇష్టం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మన ప్రేమ అనే ప్రోగ్రామ్ లో లవ్ చేసే అమ్మాయిలు పెట్టి టార్చర్ గురించి దిల్సుఖ్ నగర్ కి చెందిన మహేష్ కుమార్ ఏమంటున్నారో విందాం. చెప్పండి మహేష్ కుమార్. సార్, బుద్ధి తక్కువ లవ్ చేశాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఎక్కడికి తీసుకెళ్ళు అని పని చేయనివ్వకుండా ఊరంతా తిప్పుతూ పర్స్ అంతా ఖాళీ చేస్తుంది. చాలదన్నట్టు అన్ని అబద్దాలే. ఆ ఫ్రెండ్ లవర్ అక్కడికి తీసుకెళ్లాడు, ఈ ఫ్రెండ్ లవర్ ఇక్కడ తీసుకెళ్లాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్. అసలు ఈ అమ్మాయిలే శుద్ధ వేస్ట్. ఇడియట్స్, రాస్కెల్స్. అమ్మాయిల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవడమే. చాలదన్నట్టు ముక్కు మొహం తెలియని వాళ్లతో ఇలా సిగ్గు లేకుండా బొరపెట్టుకోవడం ఒకటి. అసలు ఈ మగాళ్లే వేస్ట్. థ్యాంక్ యూ సార్.
పబ్లిక్ ప్లేస్ అన్నాక అక్కడ ఇక్కడ తగలకుండా ఎక్కడ ఉండదా ఎక్కడ తగులుతుందా? కావాలనే నా మీద చెయ్యేశావు, నాకు తెలుసు. థర్డ్ రేటెడ్ ఫెలో నాకి నాలుగు తగిలిస్తే ఏంటి తగిలిస్తావా నిన్ను? నిషా నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. రాస్కెల్, కావాలని చెయ్యి లాగారు సార్. కావాలని ఎవరు లాగారమ్మా? ముగ్గురు అనుకోకుండా చేయదగింది. సరే బాబు. సారీ అన్న తిట్టారు సార్. రా నిషా, ఏదో తెలియచేసుకున్నాను. ఏంటి తెలియక చేశారు? నువ్వు రాగానే డ్రామాలు ఆడుతున్నారు. సరే బాబు, ఊరికే అనవసరమైన మ్యాటర్ గగ్గోలు పెట్టాం సార్. ఎవరు కబోలు పెట్టింది? నేనా? ఉండండి. చాలే వెళ్ళమ్మా. సారీ చెప్తున్నాను. సారీ చెప్తే వదిలేరా? సారీ చెప్పాక కూడా ఇంకా ఏంటో ఆరుస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళ. సార్, మీరే నడవండి సార్. ప్రాబ్లం లేదు సార్. పంచాయతీ. నేను చూసుకుంటాను. ఏంటి? It's okay. ఏంటి గొడవ చేస్తున్నారు? సార్, అనవసరంగా గొడవ చేయొద్దు సార్. నేను వస్తున్నా. ప్లీజ్ సార్. నేను చూసుకుంటాను. ఏమన్నా చేశారా? సార్ సార్ ప్లీజ్ సార్, గొడవ పెద్ద చేయండి. కావాలని నేను చేయాలి చూసుకుంటాను. సార్. చెప్తాను. ఓకే, వాళ్ళతో ప్లీజ్ సార్, వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను సార్. ఓకే, సార్, 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 పోలీసులు పట్టుకోవాలి. సార్, అనవసరంగా గొడవ చేయకండి సార్. సార్, వద్దు సార్, వద్దు. ఉండండి 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 సార్. ప్లీజ్ వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్. నీతో బయటకు వచ్చి చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సారీ సార్. ఉండే. ఉండే. కావాలని పెద్ద వేషాలు వేశారు. వీళ్ళకి సారీ చెప్తున్నావు. ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చింది? అనవసరంగా గొడవ ఎందుకు? చెయ్యొద్దు. నిషా నిషా, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు నిషా. నేను చెప్పేది విను ప్లీజ్. నిషా, నా మాట విను. నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నన్ను చూడు. లోపలికి రా నిషా. సినిమా చూడ్డానిక? అదే వాళ్ళు చూపించారు కదా, సరిపోదా? నిషా నిషా ఆగు. నేను చెప్పేది విను. గొడవను పెద్ద చేయడం ఎందుకని స్టాప్ చేశాను నిషా. నేను చెప్పేది Get విను. lost. ఏ నిషా, ఒక్క నిమిషం ఆగు. అందరూ చూస్తున్నారు నిషా. రేపు నువ్వు రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ గుర్రాలు మళ్ళీ వచ్చి నీతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఎంటానంటే ఆ గొడవ ఇంకా పెద్ద ఆటో. నిషా. నేను చెప్పేది విను. చాలు, ఇదే లాస్ట్. నేను ఇక రావడం. నిన్ను నమ్మి నీతో బయటకు వచ్చాను చూడు. నువ్వే సినిమా చూడు, వెళ్ళు. ఏ నిషా, wait, జరుగు. నిషా. ఆటో మెహదీపట్నం నిషా, పోనీ. ఒక్క నిమిషం ఆగు నిషా. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ, ఆటో, నువ్వు పోనీ, please, wait. ప్లీజ్. రండి 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 రండి. నమస్కారం. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, మీరు రారని చెప్పింది. అమ్మాయి మేడ మీద ఉంది, వెళ్ళండి. నిషా, అల్లుడు గారు వచ్చారమ్మా. నిషా, ఏంటి? ఇవాళ నీ బర్త్డే అడగా. అవును, నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా. అనిపించలేదు. హ్మ్. నువ్వొక దద్దోజనం. బర్త్డే అని చెప్పినా పెరుగోడ రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది. లేదు నిషా, మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. సంతోషపడుతున్నాను. అయ్యో, సంతోషపడుతున్నానన్నది కూడా ఒంట్లో బాలేదన్నట్టు చెప్తున్నావు. నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? ఇప్పుడు ఏమైంది? నేరుగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడితే అంతా చక్కబడుతుంది. అదే స్వామి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాని పిలుచుకురమ్మన్నాను. తను తప్పకుండా వస్తుంది. అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, చీటీ రాసిస్తా, తీసుకెళ్ళు. ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో చూడు సలీం, నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది. అయినా నువ్వేం కంగారు పడకు, టక్కలను ఒక ముద్దిచ్చేసే. అబ్బా ఊరుకోండి స్వామి గారు, అందరి ముందా? అరే పోవయ్యా, ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకెళ్లి లైన్ లో పెడతావా? ఇతను పెళ్లి చేసుకుని కళ్ళగనే లోపు ఆమె చేతికి ఊతగారు వస్తుంది.